హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మనందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎక్కువైపోయిన తర్వాత చాలామంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హీటింగ్ ఇష్యూస్. ఓకే, సో నా కింద కామెంట్స్లో చూసినా, వాట్సాప్లో చూసినా, కాల్స్లో చూసినా మెయిన్గా అడిగే ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే నా మొబైల్ హీట్ అవుతుంది, హీట్ కాకుండా ఏం చేయాలి? ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అదే చూద్దాం. మన మొబైల్ ఎందుకు హీట్ అవుద్ది, హీట్ అవ్వకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మన మొబైల్ హీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ప్రాపర్ ఛార్జర్ యూజ్ చేయకపోవడం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనం మొబైల్ కొన్నప్పుడే దాంట్లో మనకు బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ మీదనే రాసి ఉంటుంది ఏంటంటే మీరు డూప్లికేట్ ఛార్జర్స్ని వాడకండి, ఓన్లీ ఒరిజినల్ ఛార్జర్ని మాత్రమే వాడండి అని మనకు ఆ బాక్స్ మీద రాసి ఉంటుంది. అయినా కూడా చాలామంది ఏం చేస్తారంటే డూప్లికేట్ ఛార్జర్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే వాళ్ళ ఛార్జర్ పాడైపోద్ది, చూసారా, పాడైపోయిన తర్వాత ఎక్కువగా తక్కువ రేటుకి వస్తుంది కదా అని డూప్లికేట్ ఛార్జర్ని కొనుక్కొచ్చుకొని దాంతో ఛార్జ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు నష్టం ఏంటి అంటే దాని వోల్టేజ్, దీని వోల్టేజ్, లేకపోతే ఆ కంపెనీ అంటే అది పూర్ క్వాలిటీ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది మంచి క్వాలిటీ ఉంటుంది, సో మనం బ్యాటరీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి మన బ్యాటరీ అనేది డ్యామేజ్ అయ్యి హీటింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మొబైల్తో వచ్చిన ఛార్జర్నే యూజ్ చేయమని చెప్పట్లేదు. ఓకే, మీరు అంటే వేరే కంపెనీ ఉంటాయి చూసారా, వేరే కంపెనీతో వచ్చిన ఛార్జర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. చాలామందికి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఓకే, చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మనం మొబైల్తో వచ్చిన ఛార్జర్ని మాత్రమే యూజ్ చేయాలని. అలా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు సేమ్ వోల్టేజ్ ఉండే ఛార్జర్స్ అంటే అది ఎంత వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుందో ఇది కూడా అంతే వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తే మీరు ఏంటంటే ఏ కంపెనీ ఛార్జర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలామంది చేసే మిస్టేక్ డే టైంలో ఎక్కువ హీట్ ఉండే టైంలో మొబైల్ని 100% ఛార్జింగ్ వరకు పెడుతూ ఉంటారు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, అంత ఛార్జ్ పెట్టుకోకండి. ఓకే, 70 to 80% మీరు ఛార్జ్ పెట్టుకోండి. ఎప్పుడైతే కూల్ అవుద్దో అంటే ఈవినింగ్ టైమ్స్లో మీ మొబైల్ ఏంటంటే 100% ఛార్జింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డే టైంలో దీన్ని అవాయిడ్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీ మొబైల్ వేడవుతుంది అంటే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, వెంటనే చూడాల్సిన పని ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక యాప్, మీకు తెలియని యాప్ రన్ అవుతుందా లేదా చూడండి. ఓకే, ఎందుకంటే చూడండి, మనం ప్లేస్టోర్ నుంచే కాకుండా వేరే సోర్సెస్ నుంచి కూడా చాలా యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుద్ది అంటే మన బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా యాప్స్ రన్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. ఓకే, సో మీరు రీసెంట్ దాంట్లోకి వెళ్ళేసి మీ బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ అయితే రన్ అవుతుందో, లేకపోతే మీకు నచ్చని యాప్ అంటే మీకు అవసరం లేని యాప్ ఏదైతే ఎక్కువగా డేటాను కన్జ్యూమ్ చేస్తుందో, లేకపోతే బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుందో ఆ యాప్ని కిల్ చేసేయండి, అక్కడ నుంచి తీసేయండి లేదా అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, సో దీనివల్ల కూడా మీకు ఏంటంటే మొబైల్ హీటింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సెకండ్, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలామంది ట్రావెలింగ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. ఓకే, అది కూడా ఎలా అంటే డైరెక్ట్ ఇంటర్నెట్ నుంచే వీడియోస్ చూస్తూ ఉంటారు, బఫర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అంటే మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కాకుండా ఇంటర్నెట్ నుంచి కలెక్ట్ అయ్యి వీడియోస్ చూస్తూ ఉంటారు. దానివల్ల కూడా మనకేంటంటే మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. ఇది చాలామందికి తెలిసిందే. అయితే చూడండి, ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంత ఎక్కువ హై డెఫినేషన్ వీడియోస్ చూస్తూ ఉంటే మీ మొబైల్ అనేది అంత ఎక్కువ డేటా తీసుకుంటుంది, మీ మొబైల్ అనేది అంత ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు వీడియోస్ చూడండి, కాకపోతే తక్కువ రెజల్యూషన్ పెట్టుకున్న వీడియోస్ చూసారనుకోండి మీకు ఈ హీటింగ్ ప్రాబ్లం అనేది తక్కువ అవుద్ది. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలామంది. గేమ్స్ ఆడినప్పుడు మన మొబైల్ అనేది చాలా హీట్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్ నా మొబైల్లో 1+ 3Tలో మొబైల్ అయితే డైరెక్ట్ దాని మీద ఆమ్లెట్ వేసుకోవచ్చు గేమ్ ఆడినప్పుడు. ఓకే, అంత హీట్ అయిపోద్ది. ఓకే, సో మీ మొబైల్ కూడా ఇంత హీట్ అవుతూ ఉంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆఫ్లైన్ గేమ్స్ కాకుండా ఇంటర్నెట్ నుంచే ఆడడానికి అంటే డేటా నుంచి ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ అవ్వుకుంటూ గేమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ మనకి ఏంటంటే మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో సాధ్యమైనంత వరకు మీరు ఏంటంటే ఆఫ్లైన్ గేమ్స్ ఆడడానికి ట్రై చేయండి, అప్పుడు మీ మొబైల్ అనేది ఎక్కువ హీట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అవాయిడ్ చేసేది మొబైల్లో ఉండే బ్యాటరీ పాడైందా లేదా చూసుకోరు. ఓకే, సో మొబైల్లో ఉండే బ్యాటరీ మీకు ఉబ్బుగా కనిపించింది అనుకోండి, అంటే మీ మొబైల్లో ఉండే బ్యాటరీ ఉబ్బినట్టు కనిపిస్తే మీరు వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మీ మొబైల్ హీట్ అవ్వడానికి మెయిన్ రీజన్లలో ఇదొక రీజన్ అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక రీజన్ ఏంటి అంటే చాలామంది మొబైల్తో వచ్చిన సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తూ ఉంటారు, దాన్ని అప్డేట్ చేసుకోరు. వాళ్ళ మొబైల్లో డేటా ఖర్చు అయిపోతుందనో, లేకపోతే మొబైల్లో స్టోరేజ్ అయిపోతుందనో ఆ మొబైల్తో వచ్చిన అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, మన గూగుల్ ప్లే స్టోర్లో చాలా కొత్త యాప్స్ వస్తూ ఉంటాయి, గేమ్స్ వస్తూ ఉంటాయి, అంతే కదా. ఓకే, సో మనం ఏంటంటే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వాడడం వల్ల ఈ యాప్కి ఉన్న దానికి మ్యాచ్ అవ్వకుండా అంటే స్మూత్గా రన్ అవ్వవు అన్నట్టు. ఓకే, సో అటువంటప్పుడు మీ మొబైల్ అనేది హీట్ అవ్వడం, లాగ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కంపల్సరీ మీరు ఏంటంటే మీ మొబైల్లో ఉండే సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ ఉంచుకోండి. ఓకే,
సో ఫ్రెండ్స్, తర్వాత చేసే ఇంకొక తప్పు ఏంటి అంటే మొబైల్ని ఎప్పుడు పాకెట్లోనే ఉంచుకుంటూ ఉంటారు, పాకెట్లో నుంచి బయటికి తీయరు చాలామంది. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, దానికి ఎయిర్ తగలడం చాలా ఇంపార్టెంట్. సో మీ మొబైల్ అనేది ఎక్కువ హీట్ అవుతూ ఉంటే మీరు ఎక్కడైనా సరే దాన్ని ఎయిర్ తగిలే చోట లేకపోతే మీ చేతిలోనే పెట్టుకొని తప్పిస్తే ఎప్పుడు మీరు మీ ప్యాకెట్లో ఉంచుకోకండి. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ని అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉండండి, రీబూట్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇలా రీబూట్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే మొబైల్లో ఉండే క్యాచే క్లీన్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లో ఉండే అన్నెసరీ యాప్స్ అనేవి కిల్ అయిపోయి మొబైల్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఈ హీటింగ్ ఇష్యూస్ కూడా రావు. తర్వాత వచ్చేసి ఇంకొక టిప్ ఏంటి అంటే మొబైల్కి కేసెస్ పెడుతూ ఉంటారు, అంటే మొబైల్కి గీతలు పడతాయని. ఓకే, పౌచెస్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ పౌచెస్ని కూడా ఎక్కువ యూజ్ చేయకండి. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు మూవీస్ చూసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆ పౌచ్ని తీసి పక్కకు పెట్టి తర్వాత ఆడుకోండి, మీకు ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ రావు. సో ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్. మీకు ఇంకేమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిసి ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.